నమస్కారం ఆదిత్య గారు. నమస్తే. నన్ను ఎందుకు రమ్మని ఫోన్ చేశారు? ఒక్క నిమిషం. పిన్ని, స్వాతి, అందరూ ఇలా రండి. బావేంటి ప్రత్యేకంగా పిన్ని అని పిలుస్తున్నాడు? ఏంటి ఆదిత్య పిలిచావు? మేనేజర్ గారు, మా పిన్ని గారు, తన నా చెల్లెలు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మేనేజర్ గారు, నేను మిమ్మల్ని పిలిచింది ఎందుకంటే నేను, దీప్తి, స్వాతి ఒక తండ్రి రక్తం పంచుకు పుట్టిన వాళ్ళమే. ఇప్పుడు ఆయనకి ఆ హిస్టరీ అంతా ఎందుకు చెప్తున్నాడో. నా చెల్లెలు దీప్తికి నేను ఎంతైతే ఆస్తి ఇచ్చానో అంతే ఆస్తి స్వాతి పేరున ఉండాలి. అలా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయించి రిజిస్ట్రేషన్ చేయించాలి. అలాగే సార్. మేనేజర్ గారు, నాకన్నా కొంచెం ఎక్కువే కానీ తక్కువ కాకూడదు. అదేంటి, అన్నయ్య ఏమో ఆస్తి రాయమంటున్నాడు, నువ్వేమో తక్కువ కావద్దంటున్నావు. అసలు నా పేరున ఆస్తి రాయడం ఎందుకు? వద్దన్నయ్య, మేము ఆస్తుల కోసం రాలేదు. ఈ ఆస్తుల కన్నా ఎన్నో రెట్లు విలువైన నీకు మేం దగ్గరయ్యాం. అది చాలు, మాకు వేరే ఆస్తులేమీ వద్దు. ఏంటమ్మా అలా సైలెంట్ గా చూస్తూ నిలబడ్డా? నువ్వేం మాట్లాడవేంటి? అత్తయ్య కావాలనుకుంటుందేమో. నేనేం కోరుకోవడం లేదు. వయసులో చిన్నదైనా అది చాలా కరెక్ట్గా మాట్లాడింది ఆదిత్య. అయినా దాని పేరు మీద ప్రత్యేకంగా ఆస్తులు రాయాల్సిన అవసరం ఏంటి? అలాంటిదేం వద్దా ఆదిత్య. ఎందుకంటారేంటి, ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ పేరున ఆస్తులున్నాయి. తను ఈ ఫ్యామిలీ మెంబరేగా, ఆస్తి లేకపోతే ఎలా? గొప్ప గొప్పోళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కోసం అలా రాస్తారు. శ్రావణ్, అనవసరంగా మాట్లాడుకో. ఇది ఇన్కమ్ ట్యాక్స్ కోసం రాసేది కాదు, ఇంటెన్షనల్గా నా చెల్లెలు కాబట్టి రాసే ఆస్తి. పిన్ని, స్వాతి డాటర్ ఆఫ్ రాజా మహేంద్ర వర్మ అని సమాజానికి పరిచయం చేసేటప్పుడు తనకంటూ కొన్ని వ్యక్తిగత ఆస్తులు ఉండాలి. రేపే పెళ్లివారైనా అమ్మాయి ఆస్తి వివరాలు ఏంటని అడిగితే ఏం చెప్తాం? అందుకే నా చెల్లెళ్ళ పేరు మీద సమానమైన ఆస్తులు ఉండి తీరాల్సిందే. అయ్యా నమస్కారం ఆదిత్యవర్మ గారు. నమస్తే, కూర్చోండి. ఆదిత్య గారు రమ్మని ఫోన్ చేశారు, ఏదైనా విశేషమా? ఒక్క నిమిషం అండి. ధరణి, పిన్ని. ఏంటి ఆదిత్య? కూర్చో పిన్ని. మా పిన్ని గారు, మా చెల్లెలు మాకు వేరుగా ఎంతో కాలం ఉండి ఇప్పుడు మాతో కలిసి ఉండటానికి వచ్చారు. మాలో ఏ అరమరికలు లేకుండా మేమంతా సుఖ సంతోషాలతో కలిసి ఉండేలా మా చేత విజయదశమి పూజ చేయిస్తారా అని అడగటానికే మిమ్మల్ని పిలిపించాను. అదేమిటండి అలా అంటారు? నేను మీ ఇంటికి వశిష్ఠుడు లాంటి వాడిని. మీ యోగక్షేమాలు కోరి పూజా కార్యక్రమాలు చేయటం నా ధర్మం. మీతో తప్పకుండా శరన్నవరాత్రుల పూజా కార్యక్రమం జరిపిస్తాను. శరన్నవరాత్రులా? అవునమ్మా. ఆదిపరాశక్తిని 9 రోజులు 9 రూపాలతో ఆరాధన జరపాలి. ఆఖరి రోజున విజయదశమి రోజున శమీ పూజతో ముగిస్తారు. మీరు పూజకు కావాల్సినవన్నీ లిస్ట్ రాసివ్వండి, అన్నీ నేను తెప్పిస్తాను. నేను పూజా సామాన్లు రాసిస్తాను, మీరు మాత్రం చక్కని అమ్మవారి విగ్రహం తీసుకురావాలి. అలాగే పంతులు గారు, తీసుకొస్తాము. ఈ 10 రోజులు అమ్మవారి పూజ భక్తి శ్రద్ధలతో చేస్తే కష్టం, నష్టం, కలహం
అపజయం, అనర్థం ఏది కూడా మీ ఇంటి వైపు తొంగి చూసే ధైర్యం కూడా చేయవు. సకల సౌభాగ్యాలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో తులదూగుతారు. అలాగా మేం కోరుకునేది అదేనండి. అందరం భక్తితో అమ్మవారిని పూజిస్తాం. అయ్యా ఆదిత్య గారు, ఇదిగోండి లిస్టు. మీరు అమ్మవారి విగ్రహం తీసుకొచ్చి నాకు కబురు చేస్తే నేనొచ్చి పూజ ప్రారంభిస్తాను. అలాగేనండి. అయ్యా, మరి నాకు సెలవు ఇప్పించండి. మంచిది. అమ్మా, వస్తాను. సరేనండి. అంతా నీ మూలంగానే. నిన్ను నమ్మి నీతో స్నేహం చేసినందుకు అన్ని విధాలుగా నష్టం మూటగట్టుకున్నాను. నీ చేతగానితనం వల్ల, నీ అసమర్థత వల్ల నేను సర్వం కోల్పోవాల్సి వచ్చింది. చివరకు నా ఆస్తి కూడా అమ్ముకు తినవలసిన పరిస్థితి. ఆశ పెట్టావు, మోసం చేశావు, గొప్పగా బతికేలా చేస్తానన్నావు, అసలు బ్రతికే లేకుండా చేశావు. పగలు ప్రతీకారాలు తప్ప ఏం మిగిలాయి? జాలీగా తిరిగేదాన్ని జోలు పట్టి అడుక్కునే స్థితికి తెచ్చావు. ఉద్యోగం పోయింది, అవమానం మిగిలింది, నలుగురిలో తలెత్తి తిరగలేని పరిస్థితి, పూట పూట పెట్రోల్కి బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి. ప్రియా ప్లీజ్ మాట్లాడుకో. ప్లీజ్ అంట ప్లీజ్. సొమ్ము లేనోడికి సోకెందుకు? నీ బతుకు నీకే గ్యారంటీ లేదు. పెళ్ళం దయాధర్మాల మీద బతికేవాడివి నీకు గర్ల్ ఫ్రెండ్ ఎందుకు? ఏ తెగింపు లేనోడివి నీకు నా సావసం ఎందుకు? ఎందుకు ప్రియా అలా మాట్లాడుతున్నావు? నీకోసమేగా నేను ఎన్ని రకాలుగా కష్టపడుతున్నానో నీకు తెలీదా? పరిస్థితులు అనుకూలించట్లేదు, లేకపోతేనా? ప్యాలెస్ లో ఉంచుతా, ప్యాలెస్ తీసుకెళ్తానని చెప్పి నన్ను పటాయించావు. తర్వాత అనుకూలించలేదు, ఇది అనుకూలించలేదని చెప్పి లోకల్ రిసార్ట్ లో కాలం వెళ్లదీశావు. నా చేతికి కత్తిచ్చి వాళ్ళనేసే వీళ్ళనేసే అన్నావు. చివరికి విసుగొచ్చి నా పీక నేనే కోసుకునేలా ఉన్నా. అయ్యో, అవే మాటలు ప్రియా. నీ కోరిక నా కోరిక తీరాలంటే ఆ ధరణి అడ్డు తొలగిపోవాలి. పోవాలి నిజమే, కానీ ఎలా? నిన్న యాక్సిడెంట్ మిస్ అయింది, అది సేఫ్ అయింది, నేను షేమ్ ఫీల్ అయ్యాను. ఒక్కసారి మిస్ అయితే ఎల్లకాలం మిస్ అవుతుందా? నెక్స్ట్ టైం అనేది ఒకటి ఉంది కదా, కాస్త ఓపిక పట్టు. పడతా. నా సుఖ సంతోషాల కోసం కాకపోయినా నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికైనా ఓపిక పడతా. ఈసారి వదలను. వదలొద్దు ప్రియా, అస్సలు వదలొద్దు. నేను కూడా వదలను. మనిద్దరిలో ఎవరికి ఏ అవకాశం వచ్చినా వదలొద్దు. ఇదిగో, ఎలాగో నేను పగ తీర్చుకుంటానన్నానని నువ్వు రిలాక్స్ అవ్వద్దు. అయ్యావో నీ మీద పగ పడతాను. ధరణి పీడ వదిలాకే విశ్రాంతి. చూడు ప్రియా, దసరా పండుగలోపు దేవీ నవరాత్రుల పూజల్లో ఏదో ఒక రోజు మనకి ప్లస్ అవుతుంది. ఆ ధరణి మీద రివెంజ్ తీసుకునే ఏర్పాట్లు నేను చేస్తాను. నువ్వు విజృంభించు. నిజంగానా? ఎస్, దసరా మనకి విజయం చేకూర్చి పెట్టాలి. ధరణిని జయించి మన విజయదశమి సంబరాలు చేసుకోవాలి. ఈ దసరా మన లైఫ్నే టర్న్ చేసి తీరాలి. కాస్త ఓపిక పట్టు, సరేనా? సరే. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్.